మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వాక్యపు వెలుగు అనే ఆధ్యాత్మిక కార్యక్రమంను వీక్షిస్తున్న నా సాటి అయిన దేవుని ప్రజలకు, సంఘ బిడ్డలకు నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో నా నిండు వందనములు మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల శుభములు మీకు కలుగునుగాక. ఈ దినమంతా దేవుడు మీకు గొప్ప విజయాన్ని ఇచ్చునుగాక. మీ చేతి పనులను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మరొక వాగ్దానముతో మీ మధ్యలోకి రావడానికి, మీ ముందుకు రావడానికి దేవుడంతో కృప చూపించి ఉన్నాడు. ఈరోజు చక్కగా దేవుడు నీతో మాట్లాడబోతూ ఉంటున్నాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము నీతో ఈ ఉదయకాల సమయంలో నీతో దేవుడు వాక్యం మాట్లాడబోతూ ఉంటుంది. నీ హృదయమును తెరిచి, దేవా నీ వాక్యము నా హృదయములో స్థిరపరచండి ప్రభు అని నువ్వు అడగలిగితే నా ప్రభు తన వాక్యము నీ హృదయములో ముద్రిస్తాడు. చాలామంది ఈ లోకంలో నెమ్మది లేక, సంతోషం లేక, ఆదరించేవారు లేక అనాథులుగా మిగిలిపోతున్నారు కొందరు అందరూ ఉండి అనాథులైపోతున్న ప్రజలు కొందరున్నారు. ఏదేమైనను ఈ లోకంలో చాలామంది ఒకరికి ఒకరు అసూయగా బతుకుతున్నారు. ఒకరినొకరు ఆదరించుకునేవారు లేని పరిస్థితిలో ఉన్నారు. అటువంటి ప్రజలను ఆదరించడానికి, అటువంటి ప్రజలను ఆయన రక్షించడానికి ఆయన ఇమ్మానుయేలుగాను, ఆయన యెహోవా యేసుక్రీస్తు ప్రభువుగాను అని భూలోకమునకు వచ్చి ఉన్నాడు. ఎందుకు వచ్చాడు ఆయన భూలోకమునకి అనంటే, ఆయన 2004 సంవత్సరాల క్రితమే ఆయన భూమి మీదకి మానవ రూపమును దాల్చి, మానవుని అవతారమెత్తి, కన్య మరియ గర్భములో యూదా బెత్లెహేము అనే పట్టణంలో, యూదా దేశంలో బెత్లెహేము అనే పట్టణంలో కన్యక అనే ఒక స్త్రీ గర్భాన్ని ఎంచుకొని ఆ గర్భములో ఆయన ఒక శిశువుగా జన్మించి, ఆయన జన్మించినప్పుడు నీకు ఉన్నట్టు బంగళాలు లేవు, నీకు ఉన్నట్టు ఉయ్యాలలు లేవు, నీకు ఉన్నట్టు కప్పుకోవడానికి బట్టలు లేవు. ఆయన జన్మనిచ్చినప్పుడు సత్రములో చోటు లేక తన పొత్తి గుడ్డలతో ఆయన చుట్టి పశువుల పాకలో ఆయన్ని పరుండబెట్టారు అని లూకా గారు ఆయన సువార్తలో రచిస్తాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలిసినా, ఆయన ఈ లోకంలోకి మానవ రూపాన్ని దాలవటానికి కారణం ఏంటో తెలిసినా, ఆయన మానవునిగా జన్మించడానికి ముఖ్య కారణం ఏంటో తెలిసినా, ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ఆ సత్యమును మీకు తెలియజేయడానికి ఈరోజు నేను మీ ముందుకు మరొకసారి వచ్చాను. ఈ సత్య సువార్త అనేకమైన ప్రజలకు అందించబడాలి అంటే, యేసుక్రీస్తు ఎందుకు భూమి మీదకి ఆయన మానవ రూపం దాల్చి వచ్చాడు అని తెలియజేయాలి అంటే, అందరూ ఈ వాక్యమును వినాలి అంటే నీవు ఒక పని చేయాలా ప్రియ స్నేహితుడా. ఈ ఛానల్ను నువ్వు చూస్తున్నావు కదా, ఈ వాక్యమును నువ్వు ప్రతిరోజు వింటున్నావు కదా. అయితే నువ్వు వింటున్నావు, కానీ కనీసము నీవు వింటున్న ఆ వాక్యమును ఒక 10 మందికైనా నువ్వు పంపించగలిగితే, వాళ్ళు ఒక 10 మందికి పంపిస్తే, ఆ విధంగా వందలాది మంది, లక్షలాది మంది, కోట్లాది మంది ఈ వాక్యమును విని కొందరైనా రక్షించబడతారు కదా. ఎందుకంటే సాతానుగాడు గర్జించు సింహం వలె
ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుచున్నాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్లారా, ఈ వాక్యమును ఈలైనంత వరకు అనేకమైన ప్రజలకు నువ్వు షేర్ చేయి. ఎందుకంటే ఇటువంటి రక్షణ అర్థమైన, రక్షించడానికి అనుకూలమైన ఇటువంటి వాక్యమును అనేకమైన ప్రజలకు మీరు పరిచయం చేయగలిగితే కొందరికైనా వింటారు, అందులో కొందరైనా రక్షించబడతారు. నా ఆశ రూపాయిలో కనీసం ఒక పావలా మందమైన కొంతమంది రక్షించబడితే నాకు తృప్తిగా ఉంటుందని ఆశపడుతున్నాను. రూపాయిలో అంటే 100లో కనీసం ఒక 25 మందిరైనా రక్షించబడాలి. కనీసం 100లో ఒక 10 మందిరైనా రక్షించబడతారు అనే ఒక ఆశతోనే ఈ వాక్యమును ప్రతిరోజు, ఈ అనుదిన వాక్యమును మీ కొరకు పంపిస్తూ ఉన్నాను. విన్న వెంటనే తప్పుకోకుండా మీ స్నేహితులకు, బంధువులకు, శ్రేయోభిలాషులకు అందరికీ షేర్ చేయండి. ఈ వాక్యమును మీరు సపోర్ట్ చేయండి. ప్రతిరోజు మీకు ఇంకా ప్రతిరోజు ఇలాంటి ఎన్నో మోటివేషనల్ స్పీచ్ను, ప్రసంగాలను మీకు పంపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈరోజు ఉదయకాల సమయంలో దేవుడు వాగ్దానము మనతో ఈ విధంగా మాట్లాడుతుంది. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు. విన్నారు కదా ప్రియ సహోదరి సహోదరులారా, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు. 147వ కీర్తన 3వ వచనంలో ఈ విధంగా చదివిస్తూ ఉంది. గుండె చెదిరి ఆదరించేవారు లేక అందరూ అభ్యంతరపరిచేవారే ఉన్నారేమో, వారి మధ్యలోనూ నలిగిపోతున్నావేమో, వారి మధ్యలో నీవు కురింగిపోతున్నావేమో, నీ హృదయం నెమ్మది లేకుండా, శాంతి సమాధానం లేకుండా నువ్వు ప్రతినిత్యం నలిగిపోతున్నావేమో. ప్రియా సహోదరుడా, సహోదరి, ఇప్పుడే ఈ వాక్యము నీ కొరకే. ఈ వాక్యము నిన్ను బలపరచడానికి. ఈ లోకంలో ఎవరు నిన్ను ఆదరించేవారుండరు. ఈ లోకంలో ఎవరు నిన్ను మెచ్చుకునేవారుండరు. ఈ లోకంలో ఎవరు నిన్ను ఘనపరిచేవారుండరు. ఎవరు ఈ లోకంలో నిన్ను ఓదార్చేవారుండరు. కానీ ఒక ఆయన ఉన్నాడు. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు. నీ కొరకు ఆయన శిలువలో మరణించాడు. నీ కొరకు ఆయన పునరుద్ధానుడై లేచాడు. ఆయన పేరేందో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు అనే నరుడు ఈ భూమి మీదకి నీ కొరకే వచ్చాడు. ఆయన గనక నీవు ఈరోజు నీ హృదయంలోనికి ఆయన్ని ఆహ్వానిస్తే, నీ ఇంటిలోనికి ఆయన్ని ఆహ్వానిస్తే, ఆయన నువ్వు నమ్ముకోగలిగితే, నీ కొరకు ప్రాణం పెట్టిన నా ప్రభు నీ హృదయ వేదనను తీర్చలేడా? నువ్వు గుండె చెదిరి నువ్వు కుంగిపోతున్నావేమో. చెదిరిపోయిన నీ గుండెను బాగు చేసే దేవుడు నా యేసుక్రీస్తు ప్రభు. అయితే నువ్వు చేయవలసిన పని ఒకటి ఉంది. అదేంటో తెలుసునా? యేసుక్రీస్తు నీ సొంత రక్షకుడని నీవు అంగీకరించాలి. యేసుక్రీస్తు నామములో నువ్వు బాప్తిసం పొందాలి. మూడోది, యేసుక్రీస్తు నామములో ఆయన సన్నిధానానికి నువ్వు వెళ్ళాలి. అంటే ప్రతి వారం మందిరానికి వెళ్ళాలి. ఆ విధంగా నువ్వు చేయగలిగితే నీ కుటుంబాన్ని బాగు చేస్తాడు. చెదిరిపోయిన నీ గుండెను అయినా బాగు చేస్తాడు. మరి ఇప్పటికైనా నువ్వు వెళ్తావా మందిరానికి? తప్పకుండా నీ కొరకు ప్రార్థన చేస్తావు. ఈ వాక్యము నీకు ప్రయోజనకరంగా ఉంటే, ఈ వాక్యము నీ హృదయాన్ని తాకి ఉంటే, ఈ వాక్యము నిన్ను బలపరిచినట్లయితే, నీ కుటుంబాన్ని కట్టేలాగా ఉంటే, వెంటనే మాకు మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మేము మానకాన్ని మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ వాక్యపు వెలుగు అనే కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఆలస్యం ఎందుకు? వెంటనే మాకు ఫోన్ చేయండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. అంతేకాదు, ఈ వాక్యం అనేకమైన ప్రజలకు వీలైనంత మట్టుకు రోజుకు ఒక 10 మందికైనా నువ్వు పంపించగలిగితే వారు రక్షించబడతారు. ఈ పని చేస్తావు కదా, తప్పకుండా నిన్ను దేవుడు జీవిస్తాడు. ఇది 10 మందికి పరిచయం చేయండి. నువ్వు ప్రార్థన చేసుకో, యేసుప్రభుని అంగీకరించు, తప్పకుండా దేవుడిని దీవిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.
దేవుని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.